వంట గ్యాస్ సిలిండర్ల కోసం రాష్ట్రంలో ప్రజలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్లతో బారులు తీరుతున్నారు. ఇరాన్, అమెరికా యుద్ధ నేపథ్యంలో గ్యాస్ దిగుమతులకు అంతరాయం కలగడంతో వంట గ్యాస్ కు ఇప్పటికే కొరత ఏర్పడింది. ఇది మరింత తీవ్రమవుతుందేమోనన్న భయంతో చాలా మంది ఇళ్లలో ఫుల్ గ్యాస్ సిలిండర్లు ఉన్నా మళ్లీ మరో దానికోసం బుక్ చేసుకుంటున్నారు. ఆన్లైన్ యాప్లలో బుకింగ్ కాకపోవడంతో సిలిండర్లతో నేరుగా ఏజెన్సీల వద్దకు వెళ్లి బారులు తీరుతున్నారు. ముందు జాగ్రత్తగా గ్యాస్ సిలిండర్లు రవాణా చేసే వాహనాలకు బందోబస్తు కల్పించాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. మరోవైపు కొన్ని చోట్ల పెట్రోల్ బంకులలో కూడా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ కు మరింత కొరత ఏర్పడుతుండటంతో పలు ఆలయాలలో అన్నదాన కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని ఆలయాల్లో కట్టెల పొయ్యలపై వంటలు చేస్తూ ప్రసాదాలు అందిస్తున్నారు. వంట గ్యాస్ కు ప్రత్యామ్నాయమైన ఇండక్షన్ స్టవ్లు, రైస్ కుక్కర్లకు మళ్లీ గిరాకీ పెరుగుతోంది. హోటళ్లు, శుభకార్యాల్లో కట్టెల పొయ్యిల వాడకం పెరగడంతో హైదరాబాద్లో కట్టెలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్లో డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు సుమారు 40 లక్షలు ఉండగా వాణిజ్య కనెక్షన్లు 1,00,000 వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఆన్లైన్లో గ్యాస్ బుకింగ్కు సమస్యలు ఏర్పడుతుండటంతో కొందరు ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీల వద్దకు పరుగులెడుతున్నారు. వెంటనే సిలిండర్ కావాలని ఏజెన్సీ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగుతున్నారు.